కొప్పర్తి కథావాహిని శ్రోతలకు స్వాగతం. కథాభిమానులకు నమస్కారం. ఈ వారం మనం వినబోయే కథ రోహిణి. రచయిత శ్రీ తల్లావచ్చల పతంజలి శాస్త్రి. వర్షం, నదులు దేశ రాష్ట్ర సరిహద్దుల్ని గౌరవించవు. మనమే విఘ్నతతో వాటి గమనాన్ని పరిశీలించి ఆ నీటిని ఉపయోగించుకోవాలి. ఈ మధ్య నదులకి రాజకీయ కాలుష్యం పట్టుకున్నది. అటూ ఇటూ రైతులు మాట్లాడుకుని వివాదాలని పరిష్కరించుకునే అవకాశాన్ని రాజకీయ పార్టీలు దెబ్బతీస్తున్నాయి. మన దేశంలో బహుశా అతి ప్రాచీన జల వివాదం రోహిణి జలాన్ని పంచుకోవడం. బుద్ధుడంతటి వాడు ఈ సమస్యను గురించి పట్టించుకోవాల్సి వచ్చిన విషయాన్ని మరికొన్ని ఇతర పార్శ్వాల్ని జతచేసి ఈ కథ రాశాను అంటున్నారు తల్లావచ్చల పతంజలి శాస్త్రి గారు. రోహిణి కథ. రోహిణి నది సంధ్యా సమయంలో శాస్త భుజం మించి జారిన కాషాయ అంబరంలాగా ఉన్నది. ఇప్పటి పరిస్థితి విషమిస్తే ఇరుపక్షాల రక్తంతో రోహిణికి రక్తపుజీర పడుతుంది అనుకున్నాడు ఉపాలి. ఉపాలి భిక్షు అంతకుముందే నదిలో స్నానం చేసి బట్టలు పిండుకుని ఒడ్డుకు చేరి మందరంగా ప్రవహిస్తున్న నదిని చూస్తూ ఆ విధంగా అనుకున్నాడు. ఎగువ నుంచి ఒడ్డుకి సమీపంగా పొడవాటి గెడ సాయంతో వంపు తిరుగుతోంది పడవ. అట్లాగే చూస్తూ ఉండిపోయాడు ఉపాలి. మనోహరమైన సంధ్యగాలి అలలు ఉపాలి శరీరాన్ని మనసుని మృదువుగా తాకి వెళ్ళిపోతున్నాయి. ఈవలి వైపు ఆమ్రవన విహారం చేరిన కొద్ది దినాల నుంచి నదిని చూసినప్పుడల్లా, కంఠం వరకు మునిగినప్పుడల్లా తన నుంచి తాను వేరుపడి ఆవల బాల్యం గడిపిన అస్పష్టమైన శాక్యసీమను చూశాడు అతను. అక్కడే ఒక రాకుమారుడు ఉదయకాంతిలోకి గుర్రం మీద వెళ్ళిపోవడం కూడా జ్ఞాపకం వస్తుంది. ఆ నది వేరు, ఈ నది వేరు. అతని పెదాల్ని దాటి చిరునవ్వు వెలువడింది. జేవురించిన సూర్యుడు, ఎర్రబానిన నది అనేక దినాలుగా నదికి ఆవల ఈవల రాజుకున్న ఆగ్రహావేశాల్ని తలపిస్తున్నాయి. ఉపాలితో పాటు స్నానం చేసిన భిక్షువులు అప్పటికే విహారం వైపు నడిచి వెళ్ళిపోయారు. సంధ్యా సమయంలో నీడల్లాగా దూరంగా కనిపిస్తున్నారు. ఉపాలి భిక్షు మనసులో చిన్న కలవరం కూడా లేకపోలేదు. ఆ దినం ఉదయమే ఆనందుణ్ణి అడిగాడు, పంతే, అవతలి తీరం భగవానుడి పుట్టుక వల్ల పునీతమైంది, ఈవల వారి నివాసం వల్ల పవిత్రమైంది. మరి ఈ కోవీయులు, శాక్యులు రక్తం చిందించడానికి ఎందుకు ఆయత్తమవుతున్నారు? దీర్ఘంగా ఉపాలి వైపు చూస్తూ అన్నాడు ఆనందుడు. అవిద్య అత్యంత కఠినమైన స్థితి. అగ్నికి గాలివలే కాపీర్ణం, ఆగ్రహం మనుషుల బుద్ధిని బూడిద చేస్తాయి. వర్షాన్ని కలుపుకుంటేనే నది అవుతుంది. శాస్త్ర ధర్మోపదేశం వినడం వేరు, శ్రోతాభక్తి ఫలాన్ని పొందడం వేరని నీకు తెలిసిందే. తలలు పగలగొట్టుకోవాలనే వారి ఉత్సాహం నాకు ఆశ్చర్యం అనిపిస్తోంది అన్నాడు. పొగరబోతు ఏనుగు తథాగతుని ముందు మోకరిల్లింది. శుద్ధోదన మహారాజు మౌన సందేశాలు మాత్రమే పంపుతున్నాడు అనుకుంటున్నాను. ఆనందుడు నవ్వి అన్నాడు, కానీ శాక్య ఉపాసకులు ఇక్కడికి వస్తూనే ఉన్నారు. శాస్త్రకు ఎవరి సందేశాలు, ఆహ్వానాలు అవసరం లేదు కదా? ఆలోచనలో పడి ఉపాలి నది మీద పల్చటి చీకటి పొర పరుచుకోవడం గమనించలేదు. పడవవాడు పడవని ఒడ్డుకులాగి తాడుతో కడుతున్నాడు. పడవవాడిని చూడగానే అనుకున్నాడు, ఈ వ్యక్తికి, ఈ నదికి, ఈ పడవకి, పడవ ఎక్కి తీరం చేరే యాత్రికులకి ఏమిటి సంబంధం? నవ్వుకుంటూ ఉపాలి వెనక్కి తిరిగి విహారం వైపు నడిచాడు. తీసి ఉన్న వెదురు తలుపులు పక్కకి నెడుతూ శ్రేష్ఠి కుటుంబం విహారంలోకి అడుగు పెట్టకముందే ఎదురొచ్చింది. ఉపాలి ఎదురోగానే వారంతా ఆగి అభివాదం చేసి అతను లోపలికి వెళ్లే వరకు ఆగి మరీ బయలుదేరారు. ఆమ్రవిహారం అంత పెద్దది కాదు. అనుకోకుండా శాస్త్ర రాక గురించి తెలియడంతో విడిది ఏర్పాటు చేశారు. భిక్ష కోసం జనపదంలో సంచరిస్తున్న భిక్షువుల్ని గృహపతులు ఆదరంగా ఆహ్వానిస్తున్నారు. తథాగతుడు రావడంతో నదిలోకి కొత్త నీరు ప్రవేశించినట్లుగా అయింది. సమీప జనపదాల నుంచి బళ్ళు, నడక, కొంతమంది పడవల్లో జనం వచ్చి శాస్త్ర దర్శనం చేసి ధర్మోపదేశం విని వెళుతున్నారు. శ్రేష్ఠి ఇతర పెద్దలు కొద్దిమంది రెండు పూట్ల విహారానికి భిక్షుక సంఘాన్ని కలిసి పరామర్శించి వస్తూ ఉంటారు. మొత్తానికి అందరికీ తథాగతుడి రాకతో ప్రశాంతంగా వేసవిలో చిరువర్షం చల్లగాలిలాగా ఉన్నది.
విహారంలో కాగడాలు వెలిగించారు. కుటీరాల్లో దీపాలు వెలుగుతున్నాయి. తథాగతుడి ప్రధాన అంతేవాసులు ఆనందుడు, ఉపాలి, మరో నలుగురు వృద్ధ స్థవిరులు ఆనందుడి కుటీరంలో కూచునున్నారు. అందరూ వేడిపాలు సేవించారు. ఆనందుడు ఉత్తరీయం తీసి ఒళ్ళో వేసుకుని 2 చేతులు వెనక్కి నేలమీద ఆనించి నిట్రాటకు ఆనుకుని అందరివైపు చూశాడు. మట్టి దీపాల వెలుగు ఆయన శరీరం మీద కదులుతూ ఉత్తరీయం కప్పుతున్నట్లుగా ఉన్నది. ఉపాలిని చూస్తూ చటుక్కున అన్నాడు ఆనందుడు. త్వరలో శాక్యులు పెద్ద మనుషుల్ని పంపుతారని వినికిడి. అనగా రాజకుటుంబం, అధికారులు? కాదు కాదు, వారి అనుమతితోనే శాస్తను సంప్రదించడానికి వస్తున్నారు, ఒక వృద్ధ స్థవిరుడు అన్నాడు. స్వయంగా శాస్త శాక్యసీమ వస్తాడని నమ్మకం సడలి ఉంటుంది. శుద్ధోదనుడి ఆంతర్యం అదే అయి ఉంటుంది. మరో స్థవిరుడు అన్నాడు. ఇది శుభసూచకం. ఇక్కడ శాస్త ఉండగా ఇరుపక్షాలు యుద్ధానికి దిగడం మంచిది కాదు. అప్పుడే ఆయుధాలు సమకూర్చుకుంటున్నారని వింటున్నాం. పెద్ద పెద్ద కర్రలు, విల్లమ్ములు, రాళ్ళు రేవు దగ్గరికి చేర్చడానికి సిద్ధంగా ఉన్నారు. మహిళలు కూడా వెదురు శూలాల్ని సూదిగా చెక్కి సిద్ధం చేసుకుంటున్నారు. ఆనందుడు తల ఊపుతూ అన్నాడు. సాగునీటిని నిరోధించడం, చెరువుల్ని కలుషితం చేయడం పాపకర్మలు. వర్షం అందరికోసం పడుతుంది, నదికి నీరిస్తుంది. ఏ ఒకరి కోసమో దాచి ఇవ్వదు. నదీ ధర్మాన్ని అర్థం చేసుకోవాలి. నదిని అడ్డగించి సాగునీటి కోసం ఒకరినొకరు చంపుకోవడం పాపకర్మకు పరాకాష్ట. పొగరబోతు ఎడ్లలాగా ఒకరినొకరు పొడుచుకోవడానికి సిద్ధపడుతున్నారు. అవును, అయినా రాజధర్మం విస్మరించిన తర్వాత ప్రజలు మూర్ఖులవడం ఆశ్చర్యం లేదు అన్నాడు ఉపాలి. మళ్ళీ అతనే స్థవిరమిత్రుల్ని చూస్తూ అన్నాడు. యుద్ధం వరకు వెళ్తుందని నేను అనుకోవడం లేదు. స్థవిరులు తలలు ఊపారు. చాలాసేపటి వరకు ఎవరి ఆలోచనలో వారు ఉండిపోయారు. విహారంలో ఏదో పక్షికూత దూరంగా వినిపించింది. అందరూ కుటీరంలో మేల్కొన్నారు. ఉపాలి మనసు శాంతించింది. ఆనందుడు అన్నాడు. ఇక్కడ సమస్య ప్రధానం కాదు, సమస్యను అర్థం చేసుకునే దృష్టి ముఖ్యం. దానివల్ల సమస్య పరిమితులు అర్థమవుతాయి. అది వారికి తెలియవలసిన విషయం. ఎక్కడో శుభ్రంగా స్నానించి సూర్యుడు రోహిణీ నదిలో లేత బంగారం కలుపుతున్నాడు. ఆమ్రవిహారంలో పక్షులు లేత సూర్యకాంతిని తింటూ నదివైపు ఎగిరిపోయాయి. స్థవిరులు కొద్దిమంది ఉపాసకులు వెంటరాగా పెద్ద బంగారు గొలుసులాగా మెరుస్తున్న రోహిణిలో శాస్త స్నానానికి దిగాడు. చల్లటి ఉదయపు గాలి వల్ల నదీ తరంగాలు శాస్త దేహాన్ని స్పృశించడానికి వేగిరపడుతున్నాయి. వ్యక్తమవుతున్న వెలుగు, ముడతలు పడి కదులుతున్న నది, మునిగి తేలుతున్న శాస్త శరీరం అవిభాజ్యంగా కనిపించాయి. మనోహరమైన ఈ దృశ్యం ప్రతిదినము అంతేవాసులు అందరూ చూస్తూనే ఉన్నా ఎప్పటికప్పుడు ప్రతి ఉదయం ఒక నూతన శుభ్ర ధావళ్యాన్ని సంతరించుకుంటున్నట్లుగా అనిపిస్తోంది. తథాగతుడి దేహం ఉదయకాంతిని పీల్చుకోగానే ఆయన తిరిగి విహారానికి బయలుదేరాడు. విహారంలో ఎక్కడివారక్కడ చెట్ల కింద దారికి అటూ ఇటూ నిశ్శబ్దంగా నిలబడి శాస్తకి అభివాదం చేశారు. ఎక్కడో చెట్టు కింద నుంచుని గొప్ప ఆశతో నెమలి కూసింది. నిశ్శబ్దాన్ని పూరించింది మయూర క్రీంకారం. మరి కాసేపటికి ఎప్పట్లాగే పెద్ద మామిడి చెట్టు కింద తాటాకులు చాపవేసి దానిమీద గుడ్డ వేసి 2 దిండ్లు ఏర్పాటు చేశారు. భిక్షువులు, ఉపాసకులు, కొద్దిమంది జానపదులు వీరంతా శాస్త ఆసీనుడైన తర్వాత కూర్చున్నారు. చెట్లు ఆకులు తొడిగినట్టు వారి శరీరాలకి మొత్తం చెవులు మొలిచాయి. తథాగతుడు సంపద మీద, సంపద పంచుకోవడం గురించి, వితరణ, వీటి గురించి, క్లుప్తమైన ధార్మిక జీవనం గురించి, సమ్యక్ దృష్టి గురించి ఉపదేశం ప్రారంభించాడు. పండ్ల చెట్టు విడిచిన పండ్లని ఏరుకుని తినడం వేరు, చెట్టుని కుదిపి కుదిపి కాసిన పళ్ళు తీసుకుని ఎక్కువ పళ్లను వదిలివేయడం అపరాధం అన్నాడు శాస్త. మళ్ళీ ఎక్కడినుంచో అర్థమైంది అన్నట్టుగా నెమలి కూసింది. ఒక నియతి ఉంటుంది ఆయుష్మంతులారా, ఈ నేతిని అర్థం చేసుకోవడం మన ధర్మం అన్నాడాయన. శాస్త మాట్లాడుతున్నంతసేపు ఒక మంగళకరమైన శాంతి ఏదో అందర్నీ మృదువుగా ఆవరించింది. రోహిణీ నది ఎండకి వేడెక్కుతూ నిర్లిప్తంగా నీరసించి సాగుతోంది. ఎన్నడూ లేనంతగా ఈసారి నది నీరసించడం వల్లనే రోహిణి బిడ్డలిద్దరూ పరస్పరం చంపుకోవడానికి సిద్ధపడ్డారు. పాలు పల్చనైపోయిన తల్లి రొమ్ములు కొరుక్కు తినే బిడ్డల్లాగా తయారయ్యారు. రోహిణి శాక్యకోలీల రాజ్యాన్ని విడదీస్తూ వెళుతుంది, లేదా ఇరువురికి మధ్యగా వెడుతోంది.
ఇరువైపుల కర్మకారులు నదికి అడ్డంగా గట్లు వేసుకుని నీటిని మళ్లించుకుంటూ వ్యవసాయం చేస్తూ వస్తున్నారు. అప్పుడప్పుడు చిన్నపాటి ఇబ్బందులు వచ్చినా సర్దుకుపోయేవారు. వరి, ఆనప, దోస, గుమ్మడి వంటి పంటలు వేసుకుని బళ్ల మీద వెళ్ళి వర్తకం చేస్తూ ఉంటారు. ఎక్కువగా వరి మిగులు పంటను అమ్ముకుంటూ శాక్యులు సంపన్నులైన మాట వాస్తవం. పొలాలకు కంచెలు వేసుకుని జింకల బారి నుండి పంట కాపాడుకోవడం కోసం ఉచ్చులు కూడా పెట్టేవారు. శాక్యపౌరుల సంపద పానశాలల్లోకి, సౌందర్యవంతులైన గణికల ఇళ్లలోకి చేరుతూ ఉంటుంది. పంట రాగానే బళ్ల మీద వేసుకుని కొండచీమల బారువలే ధాన్యాన్ని దూర ప్రాంతాలకి తోలుకు వెళతారు. రైతుల దగ్గర వర్తకులు కొంటారు. కోలీలు సీమలో కక్కరపట్టణ పేరున్న వర్తకుల కేంద్రం. కోలీల రామగ్రామం కంటే శాక్యుల కపిలవస్తు అందంగా ఉంటుంది అంటారు. పంటలని సంపదగా మార్చుకోవడం శాక్యులకు తెలిసినంతగా కోవీయులకు తెలియదని వారి అభిప్రాయం. ఎందుచేత అని అడిగాడు ఉపాలి. కొన్ని దినాల క్రితం శ్రేష్ఠి ఇరు ప్రాంతాల మధ్య రగులుతున్న గొడవ గురించి, దాని పూర్వాపరాల గురించి ఉపాలికి వివరించాడు. ఆయన నవ్వి అన్నాడు, అది మా స్వభావం కావచ్చు. కోలీలు ప్రాచీన కాలం నుంచి అమాయకులు. శాక్యుల విలాసాలు మాకు తెలియవు. కృషి, న్యాయమైన వర్తకం మాత్రమే మాకు తెలుసు. శ్రేష్ఠి కథనం ప్రకారం శాక్యుల సంపదకి, అహంకారానికి, విలాసాలకి, సుఖతౌల్యానికి కారణం ఎక్కువ వరి పండించడం. వారే కొంత ఔదార్యం చూపించి ఉంటే ఇప్పుడు ఈ అనర్థం జరిగేది కాదు అంటాడాయన. పంతే, జ్యేష్ఠమాసానికల్లా నదిలో నీరు తక్కువైపోయింది. అలా ఎన్నడూ జరిగినట్టు గుర్తులేదు. ఒక్క తడుపుకి అవకాశం ఇస్తే పంట దక్కించుకుంటామని అడిగారు మా రైతులు. వారేమంటారు? వల్ల కాదు, ఒక్క తడుపుతో మాకు పంట దక్కుతుంది, ఈసారికి మేమే నీళ్లు పట్టుకుంటామని వాదనకి దిగారు. పైగా మీ ధాన్యాగారులు నిండడాన్ని చూసి మేం మీ చుట్టూ రత్నాలని, సువర్ణ ముద్రలని, నీలమణులని, నల్ల కార్షావణాలని, తట్టలని, బుట్టలని మోసుకుంటూ మేం తిరగలేము అన్నారు. మాటా పెరిగింది. చేతులకి పని చెప్పారు, తోసుకుని, కొట్టుకుని, తిట్టుకుని. శ్రేష్ఠి, వారు వీరు రైతులే కదా. శాక్యుల అధికారులు గాని, కోవీయుల అధికారులు గాని కలిగించుకోనప్పుడు సాటి రైతుల కష్టాల్ని అర్థం చేసుకోలేరా? ఇతరులెందుకు? వారే పరిష్కరించుకోవాలి కదా. నదికి లేని వివక్ష వీరికెందుకు? రైతులందరూ ఒకటే కదా. పంతే, ఆ ఇంగితం ఉంటే ఇంత జరగదు. ఇంకిప్పుడు అధికారులు కూడా కలిగించుకోవడం వల్ల రెండు రాజ్యాల మధ్య అహంకారం యుద్ధంగా పరిణమిస్తుంది. ఈ పరిస్థితి రైతులే కల్పించారు. దీనికి తోడు జాతిని అవమానించారని శాక్యులు అంటున్నారు. జాతికి ఏం అవమానం జరిగిందిట? శ్రేష్ఠి గాఢంగా నిట్టూర్చాడు. వెంటనే ఏమీ అనలేక కిటికీలోంచి బయటకు చూశాడాయన. అక్కడ భిక్షువులు నలుగురు బట్టలకి కాషాయం రంగు అద్దుకోవడం కనిపించింది. రంగు వేసిన వస్త్రాలు ఆరుతున్నాయి. ఉపాలి ఆయన వైపే చూస్తున్నాడు. ఆయన బయటికి చూస్తూ అన్నాడు, పంతే, కోపం వచ్చినప్పుడు పాములాంటి నాలిక కాటువేస్తుంది. శాక్యులను అక్కచెల్లెళ్లతో సంసారం చేసిన జాతివారు అని నిందించారు. వారు కుష్టువాడికి పుట్టిన జాతి అని, అనాథలని, కొలియ చెట్ల మీద పక్షుల్లాంటి వారిని తిరిగి అన్నారు. ఇటువైపు యువకులందరూ నెత్తురు చిందించడానికి సిద్ధంగా ఉన్నారు. తథాగతుడు ఒక్కడే ఈ అనర్థాన్ని నివారించగలడు. ఉపాలి కనుబొమ్మలు ముడిపడ్డాయి. శాక్యుల పూర్వజుల గురించి కథలు అతనికి స్ఫురణకు వచ్చాయి. ప్రాచీన శాక్యులు వంశాన్ని నిలబెట్టుకోవడం కోసం అక్కచెల్లెళ్లతో కాపురాలు చేశారు. కోలీయుల పూర్వజుడు రాముడనే శ్వేతకుష్టు, అతని వారసులు కోలీయులు. కోలి చెట్లతో, తోపులతో నిండిన ప్రాంతాన్ని వాసయోగ్యంగా చేసుకున్నారు. శాక్య కుటుంబాలలో సగోత్రికులతో పాణిగ్రహణం చేసుకునే ఆచారం ఉండడంతో నింద మరీ గాయపరిచి ఉంటుంది. మరి కాసేపు కూర్చుని శ్రేష్ఠి ప్రణామం చేసి వెళ్ళిపోయాడు. అతను వెళ్ళగానే దీర్ఘజానువు తథాగతుణ్ణి కలవడం, అతని మాటలు జ్ఞాపకం వచ్చి నవ్వుకున్నాడు ఉపాలి భిక్షు. అప్పటి కొన్ని దినాల క్రితం శాస్త కక్కరపట్టణంలో ఉన్నాడు. అక్కడి శ్రేష్ఠి సంఘం ప్రార్థన మన్నించి భిక్ష స్వీకరించాడు. ఆయన దర్శనానికి వచ్చిన సందర్శకులు కాసేపు కూర్చుని శాస్త రూపాన్ని కళ్లల్లో పెట్టుకుని వెళ్ళిపోగానే దీర్ఘజానువు అనే సంపన్న గృహస్థుడు వేచి ఉన్నాడని తెలియవచ్చింది. క్షణంసేపు ఆలోచించి రమ్మని తలా ఊపాడు తథాగతుడు. తన పొడవాటి శరీరాన్ని చర్మంలోకి కుదించుకునే ప్రయత్నం చేస్తూ దీర్ఘజాను వచ్చి శాస్తను కళ్ళారా చూసుకుంటూ అభివాదం చేసి కూర్చున్నాడు. శాస్త అన్నాడు, ఆయుష్మాన్, నాతో ఏం మాట్లాడాలనుకుంటున్నావు? పంతే,
మా జీవితం గురించి. మీ సంపదకి కలిగిన నష్టమేమిటి? పంతే లేదు. సంపద వల్లనే నష్టం జరుగుతోంది. మేము సుఖాల్లో మునిగి తేలుతున్నాం. వర్తకం బాగా సాగుతోంది. మా బతుకుల నిండా సుగంధ లేపనాలు, పువ్వులు, స్త్రీలు, మద్యం, కాశీ చివరాలు. పంతే, మాకు ఊపిరి తీసుకోలేంత సుఖమదం పట్టుకుంది. మాకు ధర్మాన్ని ఉపదేశించండి. ఆయుష్మతి, మంచిది. నీవు సుఖంగా ఉన్నావు. నీ సాటి వర్తకులు సుఖంగా ఉన్నారు. కానీ అనేక మంది సుఖం ఎరుగని వారున్నారు. కానీ సంపద హానికరం కాదు. అధిక సంపద అధిక వాంఛల్ని పుట్టిస్తుంది. వాటికి అంతు ఉండదు. విశృంఖలమైన ఈ లౌల్యం పూర్తి సంతృప్తిని, సంతోషాన్ని కలిగించదు. దీర్ఘజాను, దీని కారణంగా చిత్త సంస్కారం కలగదు. వ్యక్తికి, సంఘానికి కూడా అధిక సంపద మంచిది కాదు. అది బహిరంతర ఘర్షణకి, విచ్ఛిన్నానికి కారణమవుతుంది. ఎందుచేతంటే సంపదకి దూరమైన పేదలు, ఆయుష్మాన్ విను, ఇవన్నీ దుఃఖహేతువులు. అందుచేత సంతృప్తికరమైన భౌతిక జీవనానికి, సంతోషకరమైన ఆధ్యాత్మిక జీవితానికి 4 ప్రాథమిక సూత్రాలు త్రికరణశుద్ధిగా పాటించాలి. పంతే, అవి ఏమిటి? అప్పుడు శాస్త్ర సమ్యక్ జీవనం గురించి, స్నేహం గురించి, శ్రద్ధ, త్యాగం, శీలం, ప్రజ్ఞ వంటి వాటి గురించి ఉపదేశించాడు. వింటున్న దీర్ఘజానువు కళ్ళు చెమరించాయి. శ్రద్ధాసక్తులతో అవి మూతబడ్డాయి. తేరుకుని తథాగతుని ముందు మోకరిల్లి ఆయన ఆశీస్సులు పొంది సుబుద్ధితో జీవిస్తాను అని మాట ఇచ్చి వెళ్ళిపోయాడు దీర్ఘజానువు. ఆవలి తీరన తథాగతుడు వస్తాడని అందరూ అనుకుంటున్నారు. ఏ 2-3 కలిసినా శాస్త్ర ఆగమనం గురించే మాట్లాడుకుంటున్నారు. వృద్ధుడైన శుద్ధోదనుణ్ణి పలకరించడానికి వస్తాడు అనే వదంతులు ఈ నమ్మకానికి కారణం. ఎవరి ప్రోద్బలమో తెలియకపోయినా కొద్దిమంది శాక్యముఖ్యులు నది దాటి వెళ్ళి ఆమ్రవన విహారం చేరుకున్నారు. వారి గురించి తెలుసుకుని భిక్షువులు ఆనందుడికి వివరించారు. ఆనందుడు తథాగతుడి కుటీరం చేరుకోగానే బయటికి వస్తున్న ఉపాలి ఎదురయ్యాడు. ఇద్దరూ లోపలికి ప్రవేశించారు. భంతే, శాక్యముఖ్యులు మీ దర్శనం కోసం వచ్చారు. అలాగే రమ్మని చెప్పు. శాస్త్ర ఉపాలి వైపు చూసి చిరునవ్వు నవ్వాడు. కొద్ది క్షణాల తరువాత 4 పెద్దలు లోపలికి వచ్చి తథాగతుడికి ప్రణామం చేశాక అందరూ ఆసీనులయ్యారు. శాస్త్ర దర్శన ప్రభావం వారి కళ్లలో స్పష్టంగా కనిపిస్తోంది. ఆయన ఏమీ మాట్లాడలేదు. చివరికి నలుగురిలో ఒక వృద్ధుడన్నాడు, భంతే, విషయం మీకు తెలియంది కాదు. మేమంతా అని ఆగిపోయాడు. ఏ విషయం? తటపటాయించి అతడు అన్నాడు, శాక్య కర్మకారులు, కోవియ కర్మకారులు ఘర్షణకు దిగారు. సంయమనం కోల్పోయి యుద్ధ పరిస్థితులు కల్పించారు. నేనేమి చేయగలను? అది వారి సమస్య. సంయమనం కోల్పోని వారు ఏం చేస్తున్నారు? శాక్య పెద్ద గొంతులో చిన్న మామిడి టెంక అడ్డుపడింది. పంతే, పరిస్థితి చేతులు దాటిపోయింది. ఇది మా ప్రార్థన. మీరు వారించగలరు. వారిని ధర్మమార్గంలో పెట్టమని మా కోరిక. శాస్త్ర చిరునవ్వు నవ్వి అన్నారు, సమస్యను అర్థం చేసుకుని పరిష్కరించడానికి స్థూల దృష్టి, నిరాపేక్ష, ఔదార్యం ఉండాలి. పెద్దలారా, ఈ లక్షణాలు రాజ్యాధికారులకు ఉండాలి. వారేం చేస్తున్నారు? పంతే, అందరూ ఆవేశంతో ఆలోచించడం మానేశారు. అబద్ధాలు ప్రచారం అయ్యి వాస్తవాలుగా మారుతున్నాయి. మంచిది. ధర్మానుసరణమే మంచిదని మీ ఏలికకు చెప్పండి. ఏలిక అనగానే అతనికి వాగ్బంధం అయిపోయింది. మాట్లాడలేక ఊరుకున్నాడు. వచ్చిన వారిలో ఒకడు సాహసించి శాస్త్ర వైపు సూటిగా చూస్తూ అనగలిగాడు, పంతే, మన్నించండి. శాక్యులు మీ స్వజనులు. శాక్యరాజు అన్యుడు కాదు, మీ కన్నతండ్రి. ఘర్షణ వారించడం మీ బాధ్యతని కూడా మేము భావిస్తున్నాం. తథాగతుడు అతడి మాటలు వింటూ కళ్ళు మూసుకున్నాడు. క్షణం తర్వాత కళ్ళు తెరిచి ప్రశాంతంగా అందరి వైపు చూస్తూ అన్నాడాయన, మీరు ఎవరి గురించి అంటున్నారు? బంధాలు తెంచుకుని రాజకుటుంబం వీడిన రాకుమారుడు వేరు. అతనిప్పుడు లేడు. అందుచేత శుద్ధోదనుడు అతనికి తండ్రి కాదు. బంధాలు లేనందువల్ల అతనికి స్వజనులు లేరు. నేను వేరు కావడం వల్ల నాకు ఎటువంటి బాధ్యతలు ఉండవు. ఆనందుడు, ఉపాలి ఆగంతకుల వైపే చూస్తూ మౌనంగా ఉండిపోయారు. ఆగంతక బృందానికి నెత్తిమీద గుమ్మడికాయ పడినట్టు జరిగిన పొరపాటు అర్థమైంది. తలలు వంచుకుని కాసేపు మాటల్ని మర్చిపోయి నోట్లో నాలిక ఉందనే స్పృహ కూడా పోగొట్టుకున్నారు. మీరు వెళ్ళిరండి.
మీరు చెప్పిన కారణం వల్ల నేను నిర్ణయం తీసుకోలేను. మంచి చెడులు ప్రజలకు చెప్పడం, నిజం చెప్పడం రాజు బాధ్యత. అది రాజధర్మం. మధ్యలో ఏరు ఉండగా ఇరువైపుల రైతులు యుద్ధానికి దిగడం రాజు అసమర్థతకు, బాధ్యతారాహిత్యానికి కారణం. రైతుల స్వార్థం కారణం. పెద్దలారా, మీకు శుభం కలుగుగాక. శాస్త్రవాక్కులు పరిమళభరితమైన పూలు వెదజల్లిన చిరు చినుకుల్లాగా ఉన్నాయి. ఆస్వాదించి కళ్లల్లో కృతజ్ఞతాభావం మెరుస్తూ ఉండగా ఆయనకి మోకరిల్లి మాట్లాడకుండా వెళ్ళిపోయారు శాక్య పెద్దలు. ఆనంద, వారితో మాట్లాడిన తర్వాత దాహం ఇస్తున్నట్లుగా ఉన్నది. ఉపాలి నవ్వాడు. ఆనందుడు చిన్న సొరకాయతో నీరందించాడు. గటగట నీళ్లు తాగి కళ్ళు మూసుకున్నాడు తథాగతుడు. ఉపాలి అర్థవంతంగా తల ఊపాడు. చటుక్కున కళ్ళు తెరిచన్నాడు శాస్త. శ్రేష్ఠికి చెప్పండి, రేపు కర్మకారుల్ని సమావేశపరచమని చెప్పండి. కాసేపటికి భోజనానికి కూర్చోబోతున్న శ్రేష్ఠికి వర్తమానం వెళ్ళింది. భోజనం అవ్వకుండానే అతనికి కడుపు నిండిపోయింది. ఇప్పుడు అందరి విస్తళ్లలో అన్నం నిండుగా ఉంటుంది అనుకున్నాడతను మనసులో. మరునాడు విహారంలో చెట్ల చల్లటి నీడలో చెట్టెక్కి కూర్చున్న నెమలి కనుసన్నల్లో అందరూ ఆసీనులయ్యారు. ఇరుపక్షాల నుంచి పెద్దలు వచ్చి కూర్చున్నారు. ఒకరికొకరు దూరంగా కూర్చున్నారు. వారు ముఖం తిప్పుకుంటున్నారు. చల్లటి మావి నీడలు వారి వైషమ్యాలకి వెచ్చబడుతున్నట్లుగా అనిపిస్తోంది. చెట్టు కింద ఉన్నతాసనం పరచి ఉన్నది. అందరూ నిశ్శబ్దంగా తథాగతుడి రాక కోసం నిరీక్షిస్తున్నారు. ఆనందుడు, ఉపాలి, ఇతర స్థవిరులు వెంట నడుస్తూ ఉండగా తథాగతుడు అటు వేగంగానూ ఇటు మెల్లగానూ కాకుండా ఆయన పాదాలే ఏదో లక్ష్యం వైపు నడిపిస్తున్నట్లుగా కాలిబాటలో వంపు తిరుగుతూ కనిపించాడు. ఆయన కనిపించగానే ముందు నెమలి కూసింది. అందరూ లేచి నుంచున్నారు. తథాగతుడు కూచుని తలెత్తి కొమ్మ మీద కూచున్న నెమలిని చూస్తూ ఉండిపోయాడు. ఆవల తీరం నుండి వచ్చిన శాక్యులు తథాగతుడిని చూసి ఎరగరు. ఒకరిద్దరు ఆయన్ని రాకుమారుడిగా చూసిన వారున్నారు. అందర్నీ ఒకసారి పరికించి చూశాడు శాస్త. ఆయన చూపు పడినంత మేర అందరి మనసుల్లో లేత సూర్యకాంతి ఏదో చొరబడిన అనుభూతి కలిగింది. కొంచెం భుజాల దగ్గర వంగి సన్నగా చామన ఛాయలో దరిదాపు నెరిసిపోయిన గడ్డంతో తథాగతుడు చిరునవ్వు నవ్వాడు. నిజానికి ఆయన దృష్టి ఎవరి మీద లేదు. అందర్నీ చూపులతో కలయి తిప్పుతున్నా ఎవరినీ చూడ్డం లేదాయన. ఆనందుడు చెయ్యి ఊపగానే ముందు కోవియశ్రేష్ఠి లేచి నీరు లేక ఎండిపోతున్న పంట గురించి, దానివల్ల జరిగే నష్టం గురించి వివరించాడు. శ్రేష్ఠి లోకజ్ఞుడు. ఎక్కువ మాట్లాడకుండా, శాక్యులను నిందించకుండా తమ అవసరం గురించి మాత్రమే మాట్లాడాడు. ఆయన కూర్చోగానే శాక్యుల పక్షాన ఒక వృద్ధ రైతు లేచి మాట్లాడాడు. చెట్టు మీద నెమలి మెడసాచి అందరి మాటలు వింటోంది. మధ్యలో శాస్త తల ఎత్తి దాన్ని చూస్తూనే ఉన్నాడు. తరువాత మరో ఇద్దరు మాట్లాడి చిన్న రైతుల కష్టాల్ని వివరించారు. అప్పటికి ఇంకా ఎవరికీ మాట్లాడేందుకు ఏమీ కనిపించలేదు. అప్పటికే వారి మాటల్లో పౌరుష్యం కరిగిపోయింది. నిశ్శబ్దం అలుముకుంది. అందరి తెల్లమించి దృష్టి సారించిన శాస్త నిశ్శబ్దాన్ని చూస్తున్నట్టుగా ఉన్నది. ఆయన మాట్లాడడం ప్రారంభించాడు. నేను మీ సమస్యకి పరిష్కారం చూపిస్తానని ఎవరికీ మాట ఇవ్వలేదు. సమస్యలు పరిష్కరించడం నా పని కాదు. వాటిని ఎలా చూడాలో చెప్పగలను. మీ సమస్య, దాని పరిష్కారం మీ అందరికీ తెలుసు. సమస్య తెలుసునని మీరు అంగీకరించారు, కానీ పరిష్కారాన్ని మీరు గుర్తించరు. ఆయుష్మంతులారా, మిమ్మల్ని రప్పించిన కారణం చెబుతాను. నేను మీకు న్యాయం చేయను. అది మీకే విడిచిపెడుతూ ధర్మ మార్గాన్ని మాత్రం సూచించగలను. మీకు అధికారుల శాసనం అవసరం లేదు. మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. మీ మనసు మీరు తెలుసుకున్నారా? ఆ ఎరుకతో ఆలోచించండి. ఆయుష్మంతులారా, అశాంతి ఎప్పుడు ప్రబలుతున్నది? పేదలు నీటికి అన్నానికి దూరమైనప్పుడు సంఘం సుఖంగా ఉండదు. మంచి జరగవలసిన వారికి మంచి జరగనప్పుడు ఘర్షణ ఏర్పడుతుంది. దీన్ని గుర్తించడానికి ఎరుక అవసరం. అంటే ఎంతవరకు అవసరమే దాన్ని గుర్తించలేకపోవడమే మీ సమస్య. అదే దుఃఖహేతువు. పొలాలను పండించే మీ అందరికీ సత్యం తెలుసు, అవసరం తెలుసు. మరి ఇది అధికారుల, రాజుల సమస్య ఎలా అవుతుంది? ఆయుష్మంతులారా, మీరు వెళ్ళిరండి. మీకు శుభం జరుగుతుంది. ఆలోచించినప్పుడు మాత్రమే అది సాధ్యమవుతుంది. సంతోషంతో క్రేంకరించింది నెమలి. తథాగతుడు నెమల్ని చూస్తూ చెయ్యి ఊపాడు. అది అవతల వైపుకి చెంగున దూకి వేగంగా వెళ్ళిపోయింది. ఆయన ఇంకెవరినీ చూడలేదు.
మెల్లిగా ఆసనం మీద నుంచి లేచాడు. శాస్త వెళ్ళిపోయినా ఎవరూ లేవలేదు. ఒక భారరహిత స్థితిలో ఉన్నట్టుగా అనిపించింది. ఇరుపక్షాల వారికి చిత్రమైన బాధ కలిగింది. అనుకోకుండా ఒకరిని ఒకరు చూసుకున్నారు. వారి మనసుల్లో జల ఊరినట్లు స్నేహభావం చెమరించింది. లేచి ఒకరి చేతులు ఒకరు పట్టుకుని విహారద్వారం వైపు నడిచారు. విన్నారు కదండి, తలావచ్చుల పతంజలి శాస్త్రి గారి కథ రోహిణి. ఈ కథ చినుకు వార్షిక ప్రత్యేక సంచిక 2014లో మొదటిసారిగా ప్రచురించబడింది. కథ 2014 సంకలనం నుండి స్వీకరించబడింది. తలావచ్చుల పతంజలి శాస్త్రి గారు 14 మే 1945లో పుట్టి సీతన్న తాట అనే కథ 1962లో ఆంధ్రప్రభలో వచ్చైంది. 3 కథా సంపుటాలు, వడ్ల చిలకలు, పతంజలి శాస్త్రి కథలు, నలుపెరుగు 3 నవలలు, 4 నాటకాలు, భమిడిపాటి కామేశ్వరరావు గారి సంక్షిప్త జీవిత చరిత్ర, ఒక కవితా సంపుటి ప్రచురించారు. ఆర్కియాలజీ చదివి పర్యావరణ కార్యకర్తగా స్థిరపడి ఎన్విరాన్మెంట్ సెంటర్ అధ్యక్షులుగా ఉన్నారు. రాజమండ్రిలో స్థిర నివాసం. మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. మీ కొప్పర్తి రాంబాబు, విశ్రాంతి ఉద్యోగి, ఇండియన్ బ్యాంక్, విజయవాడ.